జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాల ప్రకారం జూన్ 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కేసులు నిర్వహిస్తున్నామని పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ, జూన్ 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ యోగ్యమైన అన్ని కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ, వచ్చే నెల అనగా జూలై 27వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, ఈ లోక్ అదాలత్లో రాజీ యోగ్యమైన అన్ని కేసులకు గుర్తించి సంబంధిత కోర్టుల ద్వారా నోటీసులు జారీ చేయటం జరుగుతుందని, కావున కక్షిదారులు ఈ నోటీసులు తీసుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనమునందు నిర్వహించే ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగులకు హాజరై కేసులను రాజీ చేసుకోవాల్సిందిగా కోరారు. తద్వారా సమయము, డబ్బు వృధా అవ్వకుండా సత్వర న్యాయం పొందవచ్చని సూచించారు. గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ 29/6న జరగబోతూ ఉంది. జూన్ నెల, ఈ నెల 29 తారీఖున. మనకి సంవత్సరంలో ప్రతి సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. ఇది రెండవది అవుతుంది జరగబోయేది. ఈ రెండవ యొక్క లోక్ అదాలత్లో కొరకు ప్రీ సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రీ సిట్టింగ్స్ వచ్చేసేసి ప్రతిరోజు చైర్పర్సన్ గారు ప్లాపస్ మేడం దగ్గర పైన జరుగుతూ ఉంటాయి. మరి ఉన్న కక్షిదారులు ఎవరు ఉంటే కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వెసులుబాటు చేసుకోవచ్చు. మరి గతంసారి జరిగినప్పుడు లోక్ అదాలత్లో సివిల్లో 195 కేసులు, అదేవిధంగా క్రిమినల్ వచ్చేసి ఎంయూపీ కేసులు వచ్చే 168, మొత్తంగా 1760 జరిగినాయి. ఈసారి కూడా రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు, మ్యాట్రిమోనియల్ కేసులు, అన్ని విధాలైన కేసులు కూడా రాజీ పడదగ్గ కేసులను కూడా ఇక్కడ లోక్ అదాలత్ జరగబడతాయి. మరి అదేవిధంగా ఈ లోక్ అదాలత్ బెంచ్ జరగడానికి ఈ జిల్లా వ్యాప్తంగా రకరకాల బెంచ్లు వేస్తాం. ఆ బెంచ్లన్నీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన మధ్యన్న చైర్మన్ గారు ఈ యొక్క ప్రీ సిట్టింగ్స్ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 29వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ మొత్తం కంట్రీ వైడ్ జరుగుతుంది. దానిలో భాగంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ప్రీ సిట్టింగ్స్ అంటే ముందస్తుగా సిట్టింగ్స్ కేసులు సెటిల్ చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ 5 అంతస్తులో ప్లాపస్ ఆఫీస్లో ప్రతిరోజు వర్కింగ్ అవర్స్లో అంటే 10:30 to 5 PM వరకు కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. బయట ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, తర్వాత మోటార్ వెహికల్ కేసెస్ కానీ, అట్లా ప్రతి కేసు ఎన్ఐ యాక్ట్లు కానీ ఏవైనా కానీ రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మీకు మీరు సెటిల్ చేసుకున్నవి ఏ కోర్టులో ఆ కోర్టులో తీసుకెళ్ళొచ్చు. మీ మధ్య ఏమైనా చిన్న వ్యత్యాసాలు ఏమన్నా ఉండి ఆగిపోతే కనుక నేరుగా మా దగ్గరికి వస్తే ఏ కోర్టులో ఉన్నా కానీ మేము ఆ కోర్టు నుంచి ఆ రికార్డును కాల్ఫర్ చేసి అది మధ్యవర్తిత్వం చేసి అంటే కౌన్సిలింగ్ చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆ మ్యాటర్ను సెటిల్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు మనవి చేయటం జరిగింది. అదేవిధంగా లోకల్లో ఉన్న కోర్ట్స్ అయితే మా దగ్గరికి నేరుగా రావడం జరుగుతుంది. అదే ఈ లోకల్ కాకుండా నాన్ లోకల్ భీమవరం కానీ, తర్వాత నర్సాపూర్ కానీ, కొవ్వూరు కానీ అట్లా బయట నుండి సెటిల్ అనుకునే వాళ్ళు కూడా మనకి ఆన్లైన్ ద్వారాగా వాట్సాప్లో కానీ, లేకుంటే గూగుల్ యాప్లో కానీ, దేనిలో అయినా కానీ వచ్చినట్టయితే పార్టీలను అక్కడి నుంచే మేము ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎప్పీర్ అవుతారు. ఎమ్మెల్యేసే
మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ముందు అపీర్ అయితే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. వాళ్ళతో మేము నేరుగా మాట్లాడటం జరుగుతుంది. ఆ విధంగా కూడా లాస్ట్ టైం చాలా కేసులు సెటిల్ చేశాము. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ మొత్తం మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కక్షిదారులు అందరూ కూడా ఏ కోర్టులో పెండింగ్ ఉన్నా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఆ విధంగా 29వ తారీఖున జరగబోయే లోక్ అదాలత్లో ప్రతి కోర్టులో కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఏ కోర్టులో పెండింగ్ ఉన్న కేసుని అక్కడ మీరు రాజీ చేసుకొని రాజీ చేసుకుని ఆ కేసుకి ముగింపు పలుకుంటే మీకు చాలా మంచిదని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.